గారు నమస్కారం. ఓం నమః శివాయ. పాండురంగారావు గారు అంటే ఇప్పటి వరకు రుద్రాక్ష గురించి చెప్తారు అని మాత్రమే తెలుసు. మొదటిసారి కరుంగళి అనే ఒక కార్యక్రమం. అసలు ఏంటి కరుంగళి అనే మాట ఎక్కడ విన్నానండి. సోషల్ ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసిన హీరోలు ఇదే వాడతారంటారు, నార్మల్ వాళ్ళు ఇదే వాడితే అద్భుతాలు జరిగిపోతాయని చెప్తారు. కరుంగళి అనే మాట వినిపిస్తోంది. ఏంటి మీకు కరుంగళికి కనెక్షన్ ఎలా ఏర్పడింది? మీరు కరుంగళి ద్వారా ఎలా మా ముందుకు వచ్చారు? అసలు ఏ మాత్రం కరుంగలికి నాకు అంటే నా ప్లాట్ఫారం నాదే. ఏది ఏమైనా రుద్రాక్ష ప్లాట్ఫారంలో నుంచి అసలు పక్కకి రాను. కాకపోతే ఇది కూడా ఈ మధ్య బాగా హల్చల్ అవుతోంది. 3 నెలలు బలంగా దీని మీద దృష్టి పెట్టాను. అంటే అంతకు ముందు ఒక 3 నెలలు ఈ మెటీరియల్స్ మొత్తం వచ్చిన తర్వాత ఒక 3 నెలలు పెట్టి అసలు ఈ కరుంగలి మీద స్టడీ చేసిన తర్వాత నేను దీంట్లోకి వచ్చాను. అలా అని చెప్పేసి నా ప్లాట్ఫారం ఏం మారదు. రుద్రాక్ష పాండురంగారావే. ఈ కరుంగలి అందరూ అడుగుతున్నారు కాబట్టి మన ఆఫీస్లో పెట్టకపోతే ఎట్లాగా, మన సంస్థ ద్వారా పెట్టకపోతే ఎలాగా? భారతదేశంలో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఒక నమ్మకంతో అందరూ వెళుతున్నప్పుడు ఆ నమ్మకాన్ని మనము గౌరవించాలి. గౌరవించినప్పుడు ఇక్కడ మన మీద ఉన్న బాధ్యత ఏమిటంటే సుదీర్ఘ ప్రస్థానంలో ఎక్కడా చిన్న మచ్చ లేకుండా కొనసాగింది మన జర్నీ. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చిన్న పొరపాట్లు జరిగినా, అంటే అద్దాల మేడలో మనం ఉంటాం, రాళ్ళు వేయడానికి చాలా మంది ఉంటారు. పొరపాట్లు జరిగితే అవి పగిలే ప్రమాదం ఉంది. అందుకనే ఆచితూచి 1కి 4 సార్లు మనం ఇది కరెక్ట్గా చేయగలము అనుకుంటే చేయడం, లేకపోతే మానేయడం. సో ఎందుకు అంటే మానేయొచ్చు కదా అని కూడా అనొచ్చు. అందరూ కావాలని అడిగినప్పుడు కాదు అనడం కూడా సమంజసం కాదు. అందుకనే మన వంతు బాధ్యతగా ఈ సంస్థ ద్వారా భారతదేశం మొత్తంగా రిలీజ్ చేసినప్పుడు అది ఖచ్చితమైన ప్రామాణికాలు కలిగి ఉండాలి. తీసుకున్న తర్వాత నేను మోసపోయానన్న భావం ఎవరికీ కలగకూడదు. మన డబ్బుకి ఇది కలగాలి, న్యాయం జరగాలి. ధైర్యంగా తీసుకున్నామంటే ఖచ్చితంగా ఇది మంచిదై ఉండాలి, మంచిదే తీసుకున్నామన్న భావం. ఎందుకంటే ఎవరికి దాని పట్ల ఏ కొత్త విషయం, కొత్త వస్తువు పట్ల అందరికి అవగాహన ఉండాలని రూలేమీ లేదు. నేను అదే అందాం అనుకుంటున్నాను. మీరు ఆధ్యాత్మిక రంగంలోకి కరుంగళిని తీసుకొచ్చారు, నలుగురికి అవగాహన కల్పించాలి అని అనుకుంటున్నారంటే దాని వెనక ఏదో చాలా తీవ్రమైన, అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదో దాగే ఉంటుంది. ఏంటి కరుంగళి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏముంటాయి? ఏదైనా అతి సర్వర్త్ వజ్జేత్, అతిగా ఏది ఉండద్దు. ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. అసలు మనకి కరోనా టైంలో కూడా ఈ యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు కూడా ఎవరి నోటికి ఏది వస్తే అది చెప్పడం. ఇది తాగితే కరోనా రాదని చెప్పేవాడు ఒకడు, ఇది తాగితే కరోనా అసలే దగ్గర కూడా, ఇలా రకరకాలుగా ఎవరు నాలెడ్జ్ వాళ్ళు చక్కగా అందులో పెట్టారు. ఇప్పుడు అంతకు తక్కువగా ఏమీ లేదు ఈ కరుంగలి మీద మాల కూడా. అసలు వింటూ ఉంటే, నేను చూస్తూ ఉంటే అసలు ఏం చెప్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి నాలెడ్జ్. అసలు కరుంగలి అంటే పేర్లు నేను తీసుకొని కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఎలా చెప్తున్నారంటే ఈ మనకి జంబి చెట్టు ఉంటుంది కదా, అంటే సెమీ వృక్షం అంటాం మనం. సెమీ పేరు ఎత్తంగానే సెమీ అయితే మనం సెమీ వృక్షం అనగానే అర్జున సదనదారి రామస్య ప్రియదర్శన్ మొదలు పెడతాం. సో జమ్మి చెట్టు అంటే మనకు ఒక ఇది ఉంది. సెమీ వృక్షం అంటే దానికి పురాణంలో ఒక ఇది. ఎంత ఇదిగా చెప్తున్నారంటే ఎదరవాళ్ళని తేలిగ్గా ఆకట్టుకోవడం కోసం ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు జమ్మి చెట్టు అది అయిన తర్వాత లోపల నుంచి అరటి చెట్టుకు వచ్చినట్టు వస్తుందంట. దాంతో దాన్ని కరుంగలి వృక్షం అంటారంట అని ఒకళ్ళు. అసలు ఆ కథలు అసలు అర్థం లేదు. బెరడుతో చేస్తారని, పై బెరడుతో చేస్తారని ఒకళ్ళు. ఇవేవి నిజాలు కాదు. నిజం ఏమిటంటే ఇది బ్లాక్ ఎబోనీ వుడ్, ఇంగ్లీష్లో. తెలుగులో నల్ల తుమ్మ చెక్క. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నల్ల తుమ్మ ఎక్కడైనా దొరుకుతుంది. బ్లాక్ ఎబోనీ అంటే మీరు గూగుల్ చేస్తే నల్ల తుమ్మ. నల్ల తుమ్మ మరి వాడొచ్చా అంటే ఖచ్చితంగా వాడొచ్చు. దిష్టి దోషాలు కదా మన ధర్మంలో, సాంప్రదాయంలో మొదటి నుంచి ఉంది. అయితే ఒక ప్రాంతంలో, ఇప్పుడు తమిళనాడు, సౌత్ ఇండియాలో తమిళనాడు ప్రధాన బేస్గా చేసుకొని ఈ సుబ్రహ్మణ్య స్వామిని ప్రధానంగా ఆరాధించేటువంటి గ్రూప్లో, ఆ సెక్టార్లో, అది మన తమిళనాడు తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటారు మనకంటే కూడా. మనం ఆరాధిస్తాం, మనకంటే ఎక్కువ ఉంటుంది. మురుగన్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా చేస్తారు. వాళ్ళకి నమ్మకాలు మనకంటే ఎక్కువ. సో ఈ దిష్టి దోషాలకి, గ్రహపరమైన దోషాలకి ఈ మధ్యన దాని మీద రీసెర్చ్ బాగా జరిగింది. భారతదేశం అంతా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవులందరూ కూడా దీని పట్ల దృష్టి పెట్టారు. ఈ మధ్య రీసెర్చ్ బాగా జరగడంతో ఎంతవరకు కనుక్కున్నారంటే ఈ నెగిటివ్ ఫోర్సెస్ విషయానికి వస్తే ఆధ్యాత్మిక పరమైనవి, సాంప్రదాయపరమైన నెగిటివ్ ఫోర్సెస్ గురించే చెప్పలా. ఇప్పుడు ఈ
నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే సెల్ ఫోన్ రకరకాల గాడ్జెట్స్ మనం వాడతాం, ఈ వైబ్రేషన్స్ తగ్గిస్తుంది అది, ఈ ఎఫెక్ట్ లేకుండా. సో అది ఉపయోగమే. ఈ నెగిటివ్ ఈ గాడ్జెట్ నుంచి వచ్చే వైబ్రేషన్స్, ఈ డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే ఈ లోడ్ మన మీద పడకుండా వైబ్రేషన్స్ అన్ని క్రమబద్ధీకరిస్తుంది, ఎమోషన్స్ ని క్రమబద్ధీకరించడానికి దోహదపడుతుంది. కాబట్టి వాడవచ్చు. దిష్టి దోషాలకి అది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది నల్ల రంగు మన ధర్మంలో సాంప్రదాయంలో ఉంది. అందులో ఏమీ దోషం లేదు, శుభ్రంగా వాడచ్చు. అందులో ఈ బ్లాక్ ఎబోని, ఈ నల్ల తుమ్మ చాలా దిష్టి దోషాలకి, నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా ఉండడానికి ఎన్ని కథలు ఉన్నాయో మన ధర్మంలో. అది వాడితే మంచిదే, చెడ్డేం కాదు. ఇవాళ సడన్ గా ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడలేదు. బ్లాక్ ఎబోని వుడ్ అనేది ఎక్కడ ఆకాశంలో ఊడిపడలేదు. కొంతమంది ఏమో మన ఈ నల్లమల అడవుల్లోనే ఉంటుంది అంటారు కొంతమంది, ఇదేమో సెమీ వృక్షం అంటారు కొంతమంది. సెమీ వృక్షం కాదు, ఏమీ కాదు, ఇది బ్లాక్ ఎబోని. ఇది వేసుకుంటే మంచిదే. ఇది ఒరిజినల్ బ్లాక్ ఎబోని గనక చేసి వేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది, అందులో సందేహం లేదు. ఓకే, ఒక క్లారిటీ అయితే వచ్చింది కరుంగలికి సంబంధించి. మరి ఎవరు వేసుకోవచ్చు? ఆడవాళ్ళు, ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు డిఫరెన్సెస్ ఉంటాయి, ఏజ్ తారతమ్యాలు ఉంటాయి, లేకపోతే డైరెక్ట్ గా మార్కెట్ లో కొనుక్కొని వేసేసుకోవడమేనా? ఒకవేళ కొంటే అది ఒరిజినలా కాదా? ఇలా 1,00,000 సందేహాలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ 1 by 1 చెప్తే బాగుంటుంది, కానీ అలాగే చెప్తాం. ఇప్పుడు ఎవరు వేసుకోవాలి? దీనికి రెస్ట్రిక్షన్స్ ఏమిటి? ఒక దైవికమైన సంపద ఒక వర్గం వాళ్ళే వేసుకోవాలి, లేకపోతే ఒక గ్రూప్ వాళ్ళే ఇలా ఎక్కడ ఉంటుంది? ఒక ధర్మం ఏం చెప్తుంది? మంచి చెప్పకపోతే అది ధర్మం కాదు, మానవాళికి పడకపోతే అది సాంప్రదాయం కాదు. నేను నమ్మిన సిద్ధాంతం ఏమిటి అంటే ఆచరణ యోగ్యము కానిదేది ఆచారం కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. సో అది దైవికమైంది. ఎప్పుడు మంచి అది వేసుకుంటే మంచి జరుగుతుంది. మంచి ఎప్పుడు కావాలి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా మన దగ్గర అది ఉంటే ఆ మంచి మనకు ఉపయోగపడుతుంది. దానికి ఎన్ని రకాల రెస్ట్రిక్షన్స్ చెప్తున్నారంటే ఇక నియమాలు ఇవేమీ ఎక్కడ ఏ గ్రంథంలోని అలాంటివి ఏమీ లేదు. నేను బలంగా చెప్పగలను, ఈ కరుంగలి మాల గురించి ఈ నియమం పాటించమని ఏ గ్రంథంలో అసలు మనం అంటే నేను కాంట్రవర్సీకి దూరంగా ఉంటాను, కానీ నేను అలాంటి ఛాలెంజ్లు చేయను, కానీ ఏ గ్రంథంలోని లేదు నాకు తెలిసి. నా ఎరుకలో నేను నిత్యం ఏదో ఒకటి చదువుతూనే ఉంటాను. నాకు తెలిసి ఏ గ్రంథంలోని దాని గురించి నెగిటివ్గా ఎక్కడ రాయలా. వేసుకుంటే మంచిదే. అది చిన్నవాళ్ళు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ఆడేంటి, మగ ఏంటి. ఇప్పుడు ఆహారం అనేది అది వ్యక్తిగత అలవాటు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తిగత అలవాట్లు ఉంటాయి. దీన్ని మతానికి కులానికి ఆపాదించడానికి వీల్లేదు. ధర్మానికో సాంప్రదాయానికో ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళాలి, అలా ఎక్కడ ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఈ ప్రాంతంలో మనం ఇక్కడ బంజారా హిల్స్ ఎండింగ్లో ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనం దేవతార్చన చేస్తే ఏం చేస్తామంటే ఇక్కడ నైవేద్యం పెట్టినప్పుడు, దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి పెడతాం. కొంచెం ఇటే బంజారా హిల్స్ కొంచెం పక్కకి వెళ్తే చింతల బస్తీ అని ఉంటుంది. ఆ చింతల బస్తీలోకి వెళితే అక్కడ అమ్మవారిని ఆరాధిస్తారు. అక్కడ గ్రామదేవతగా ఆరాధించినప్పుడు శక్తే, దేవతా విగ్రహమే. అక్కడ మనం నైవేద్యం ఏం పెడతాం? అక్కడ మాంసము మద్యము ఉంటుంది. ఇది తప్పు కాదు, అది తప్పు కాదు. వెస్ట్ బెంగాల్కి వెళ్తే బ్రాహ్మణ్యంలో కూడా జలపుష్పాలుగా చేపలను కూడా తీసుకుంటారు. అంటే వాస్తవానికి వచ్చేటప్పటికి ఇక నైవేద్యంగా అన్నీ పెడతారు. సో అది ప్రాంతం, ఒక్కొక్క ప్రాంతం ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇది నీ అలవాట్లన్నీ దీని మీద సాంప్రదాయం మీద ఎందుకు రుద్దుతావు? ఇక్కడ కృష్ణుడు ఒక మాట అంటాడు, నువ్వు అన్నీ తెలుసు కదా, అసలు ఈ జోదం ఆడించడం ఏంటి, నువ్వు వద్దనుకుంటే ఆగిపోతుంది కదా, జోదం వద్దనుకుంటే ఆగిపోతుంది, ద్రౌపది వస్త్రాపహరణం కూడా ఉండదు, నువ్వు అన్ని దగ్గరుండి ఎలా చేశావు అని అడిగితే అప్పుడు చెప్తాడు. ఎవరు అడిగారు నన్ను అడుగుతాడు. ఎవరు అడిగారు? ధర్మరాజు ఏమో నేను రాకూడదని కోరుకున్నాడు మనసులో. నేను ఎప్పుడు తనతో సమానంగా ఆడడం కుదరకే దుర్యోధనుడు తనకి బదులుగా వేరే వాళ్ళతో ఆడిచ్చాడు. నీ తెలివి ఏమైంది? నాతో ఆడించవచ్చు కదా, ఆడించలా, ధర్మరాజే ఆడాడు. పైపచ్చి నేను రాకూడదని కోరుకున్నాడు, మనసులో కోరుకుని రాలేదు. ద్రౌపది కూడా ఏం చేసింది? ఆఖరిలో తనకి ఇక వేరే దారి లేక నన్ను పిలిచింది తప్ప లేకపోతే నన్ను పిలవల.
అంటే నిన్ను పిలిస్తే తప్ప రావా అని ఉద్దండుడు అడుగుతాడు. అడిగితే నువ్వు పిలిస్తే తప్ప రావా అంటే, పిలిస్తే రాకపోతే నేను వచ్చి ఏం చేయాలి, ఎవరు నన్ను పిలవకపోతే అంటే, పిలిస్తే వస్తావు, మేము ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉంటావా కృష్ణ అని అడిగితే అప్పుడు అంటాడు, ఒక సీక్రెట్ చెప్తాడు కృష్ణుడు. ఎస్, ఎవడు కర్మని ఆడు తప్పించలేడు, నేను పక్కన ఉంటాను, నేను కూడా కర్మను తప్పించలేను, జరగాల్సిందే. అలాంటప్పుడు ఇంకా ఏం ఉద్ధరించినట్టు నువ్వు అని అడుగుతాడు ఉద్దండుడు. అడిగితే అప్పుడు అంటాడు కృష్ణుడు, ఇదే సీక్రెట్ గుర్తుపెట్టుకో అని ఒక అద్భుతమైన మాట ఏం చెప్తారంటే, పక్కన నేనుంటే మంచి చెడు ఏదైతే ఉంటుందో చెడు నేనున్నానని నువ్వు చెయ్యవు. పక్కన నేనున్నాను, కృష్ణుడు ఉన్నాడు అని నువ్వు చెడు చెయ్యవు, చెడు ఆలోచన రాదు. సో దైవికమైనది ఉంటే అదే జరుగుతుంది. నేను లేకపోతే అది వేరు, నీ ఆలోచనలు వేరు. పక్కన నేను ఉంటాను కదా, నీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే దైవికమైన సంపద ఉంటుందో మన ఆలోచనల్లో వైబ్రేషన్స్లో తేడా వస్తాయి, థాట్ ప్రాసెసింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. అందుకే వీటి సపోర్ట్ తీసుకోవాలి. అంతేగాని దీన్ని మళ్ళీ రకరకాల వాటితో దూరం పెట్టి వీళ్ళు వేసుకోవద్దు, వాళ్ళు వేసుకోవద్దు, ఈ నాన్ సెన్స్ అంతా అసలు ఉండడానికి వీలు లేదు. అది పనికొస్తుంది అంటే అందరికీ ఉపయోగపడాలి, అంతే. ఇప్పుడు ఎవరు ఇంటెన్షనల్గా కించపరచాలని ఎవరు అనుకుంటారు? ధర్మాన్ని సాంప్రదాయాన్ని అందరం పాటించే వాళ్ళమే. ధర్మం అంటే అందరికీ గౌరవమే. నీ వ్యక్తిగత అలవాట్లు దీనికి పులిమి నువ్వు ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నావు అని ఎవరన్నంటే అది మనం దాని గురించి ఏం మాట్లాడలేం. సో లేని విషయాల బలవంతంగా పులివే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్తాను నేను. అది మంచిది, నమ్మండి, వేసుకోండి, బాగుంటే మంచిదే కదా. ఎన్నో చేస్తూ ఉంటాం, నమ్మి ధరించండి. వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికి ఇచ్చినా అది అమృతంలా పనిచేస్తుంది. రుద్రాక్షల్ని ఉపయోగిస్తున్న ఆస్తిక జనాభాలందరికీ కూడా తెలుసు, మనకి స్వచ్ఛమైన అసలైన నిజమైన రుద్రాక్షలకు పొందే ఏకైక స్థానం పాండురంగారావు గారు అని. ఇప్పుడు తమిళనాడులో ఒక విశేషమైన పేరుతో పాతాళ శంభు మురుగన్ అనే పేరుతో కార్తికేయుని పూజిస్తూ ఉంటారు. ఈ స్వామికి చాలా ఇష్టమైన మాల ఏమిటంటే కరుంగలి మాల. ఈ కరుంగలి మాల, కరుంగలి అనే ఒక వృక్షం నుంచి మనకి లభిస్తుంది. ఇది కూడా మనం ప్రస్తుతం పాండురంగారావు గారి ద్వారా పొందవచ్చును. అది అందువలన మనకి ఇది స్వచ్ఛమైనది, నిజమైనది అన్న విషయం నిర్ధారణ అవుతుంది. ఇంతకీ దీని ప్రభావం ఏమిటి అని చెప్పేసి అంటే, ఇది సకల పాపహరణం, సకల దుష్ఫలితాలని కూడాను సత్ఫలితాలుగా మార్చగలిగినంత శక్తివంతమైనది, ప్రతిభావంతమైనది. ఈ ప్రభావాన్ని మనందరం కూడాను మాలని ధరించి పొందుదాం. కరుంగలి ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. శ్రీరాముడు పుట్టినరోజైన నవమికున్న ప్రత్యేకత ఏంటి? శ్రీరాముడు పుట్టినరోజునే వారికెందుకు కళ్యాణం చేస్తారు? శ్రీరామ కళ్యాణాన్ని లోక కళ్యాణంగా ఎందుకు భావిస్తారు? స్వామివారి ముత్యాల తలంబ్రాలకున్న విశిష్టత ఏంటి? మరిన్ని విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి, రవిశంకర్ గార్ల ప్రత్యక్ష కార్యక్రమం ఊరంతా వేడుక శ్రీరామ కళ్యాణం 5వ తేదీ శనివారం ఉదయం 11:30 గంటలకు మన హిందూ ధర్మం ఛానల్లో. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏదైనా ఒక మంచి వచ్చిందంటే చెడు కూడా దాని వెనకాల పరిగెడుతూనే ఉంటుంది. నకిలీల విషయంలో కూడా ఉంటుంది. విపరీతమైన నకిలీలు మార్కెట్ లో కూడా హల్చల్ చేస్తూ ఉంటాయి. ఎలా గుర్తుపట్టడం ఒరిజినల్ కి నకిలీకి మధ్య ఉండే తేడా కరుంగళిలో ఎలా గమనించాలి? నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా మంది ఉంటారు. మన బలహీనతలనే పెట్టుబడిగా చేసుకునే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోకపోతే, ఇప్పుడు కరుంగళిలో కూడా నేను చూస్తున్నాను, అసలు చెక్క పూసలతో చేసి రంగులో అది నానబెట్టి ఆ కలర్ దానికి దిగిన తర్వాత అవి తయారు చేయడము, తర్వాత వేసిన తర్వాత స్ప్రే చేయడము, రకరకాల మెటీరియల్తో చేయడము, ఇవన్నీ రకరకాలుగా మార్కెట్లో ఉన్నాయి. ఈ బ్లాక్ ఎబోని అది దాని పుట్టికే మొత్తం అంతా నల్లగా ఉంటుంది కాబట్టి లోపల కూడా కాండం కూడా నల్లగానే ఉంటుంది. ఆ నల్లగా ఉన్నప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ సంస్థ నుంచి పంపించినప్పుడు ఖచ్చితంగా ఎదరవాళ్ళు మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఇది ఒరిజినల్లా
అని క్వశ్చన్ చేయకుండా మేమేం చేస్తున్నామంటే ఏ వుడ్లోంచి అయితే ఈ పూసలు కట్ చేస్తున్నామో ఆ వుడ్ పీస్ మిగిలింది వాళ్ళకే పంపించేస్తున్నాం. అంటే ఆ వుడ్ చూసుకుంటారు ఇదే దీంట్లోంచి కట్ చేసిందే, ఆ కన్నాలుగా ఉండేది అది వాళ్ళకి పంపిస్తున్నాం, అది చూసుకుంటారు. ఇది ఒరిజినల్ ఎవరు సర్టిఫై చేయక్కర్లేదు. ఇక ఈ స్టాంపులు వేసి సర్టిఫికెట్లు రాసి ఇస్తున్నారు కదా, అవి ఏమీ అక్కర్లా. ఈ వుడ్ చూసుకుంటారు ఇది బ్లాక్ అయిపోయి కనిపిస్తుంది. దీనికి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు అదో కాదో. కాబట్టి దీనికి పెద్ద దానికి రాకెట్ సైన్స్ ఏమీ కాదు. దీంతో పాటు ఇచ్చి పంపిస్తున్నాం. అది ఒరిజినల్ వుడ్, దాంట్లోంచి తీసిందే పంపిస్తాం, అదే హారం చేసి పంపిస్తాం. కాబట్టి ఇంకెవరి సర్టిఫికేషన్ అవసరం లేదు, అది మనం చూసుకోవచ్చు. అద్భుతం అండి. ఇందులో సైజులు కూడా ఉంటాయని విన్నాం. అంటే బయట హల్చల్ చేస్తున్న మాటలు ఏంటంటే పెద్ద సైజు ఉంటే ఎక్కువ దిష్టి తగలదు, చిన్న సైజు ఉంటే తక్కువ దిష్టి మాత్రమే పనిచేస్తుంది. ఇలాంటివి నిజమా? ఆడవాళ్ళకి ఒక సైజు ఉంటుంది, మగవారికి ఒకటి ఉంటుంది. అంటే వేమన గారు గుర్తొచ్చాడు నాకు. కుక్క తిన్నవాడు కురులింగ జంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా అంటాడు. సైజుని బట్టి ఏమీ రావు, అది మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన సైజు. ప్రామాణికం ఏమిటి అంటే ఎలా వేసుకోవాలని మన సాంప్రదాయం చెబుతోంది అంటే ఏది వేసుకున్నా నువ్వు మెడలో ధర్మానికి సంబంధించింది, సాంప్రదాయానికి సంబంధించింది నువ్వు ఏది వేసుకున్నా నాభి దాటకుండా వేసుకోమని చెప్తోంది ధర్మం. బొడ్డు దాటకూడదు అని. అందుకనే కంఠమాల వేసుకునేటప్పుడు కంఠం నుంచి హృదయం మధ్యలో ఉండాలి అంటారు. మా రుద్రాక్షల దగ్గరికి అంటే నేను చూస్తున్న రుద్రాక్షల దగ్గరికి వచ్చేటప్పటికి కంఠమాల అనేటప్పటికి 54 వేసుకోవాలి, అది జపమాల అంటే 108 ఉండాలి అని. అంతేగాని ఇది దాటకుండా వేసుకొని మీకు కంఫర్ట్ సైజ్ మీ పర్సనాలిటీకి. ఇప్పుడు భారీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి చిన్నది వేస్తే బాగోదు, ఏ పర్సనాలిటీకి ఆ చిన్న వాళ్ళకి పెద్దది వేసినా బాగోదు. ఎలా ఉండేవాడిని ఎలా అవసరమైతే అలా వేసుకోవడం మంచిది. ఇప్పుడు ఇందులో 6mm టెక్నికల్గా చెప్పాలంటే 6mm, 7mm, 8mm, 10, 12 ఆ ఎంఎంల వైజ్గా ఉంటాయి. చిన్న పిల్లలకైతే 6mm పిల్లల వరకు, సన్నగా చిన్నగా ఉన్న వాళ్ళకి కూడా 6mm వేసుకోవచ్చు. కామన్గా 8mm అయితే ఎవరికైనా సరిపోద్ది. 8mm అయితే కామన్గా ఎవరికైనా బాగుంటుంది. ఇక ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు వీళ్ళు 10mm, 12mm కొంచెం పెద్దగా కనిపించాలి కదా, అలా వేసుకుంటారు అంతే. ఏదైనా అలంకారం కోసం అయితే ఇది కాదు, అవసరం కోసం వేసుకుంటే లోపలికి వేసుకోండి. సరే అండి, మరి ఎలా సంప్రదించాలి? అంటే మన సంస్థ తరపున అందిస్తున్న ఈ సేవా కార్యక్రమం ఎలా సాగుతోంది, ఎవరు ఎలా సంప్రదించవచ్చు, ఎలా తీసుకోవచ్చు అనేది ఒక్కసారి తెలియజేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే భారతదేశంలో ఏ మూలకైనా పంపిస్తారు. దట్టు ఇంకొకటి ఏమిటంటే ఇది వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని పంపించేది కాదు, పూర్తి జవాబుదారీ మాదే. మేమే తయారు చేస్తాం, మేమే పంపిస్తాం. నకిలీది పంపించిన అలాంటివి ఏమి ఉండవు. ఏది ఉన్నా డైరెక్ట్గా, అంటే అంత జవాబుదారీతనం లేకపోతే అసలు మనం ఇందులోకి రాకూడదు. ఎవరో పంపిస్తే అది మనం ప్యాక్ చేసి పంపించడం, వాడేది చెప్తే మనం ఇది చెప్పడం అలా ఉండకుండా అదేమిటో మనకు తెలుసు, అదేదో తయారీ మనమే పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. అందుకని ఈ ఆలస్యం ఖచ్చితమైన ప్రైస్ వాళ్ళకి చేరాలి అంటే దాని మూలాలు మనకు తెలిసి ఉండాలి. అది మనమే తయారు చేయగలిగినట్టయితే అది ఖర్చులు పోను లాభం వేసుకొని ఎంతకి ఇవ్వాలో నిర్ణయించడం జరుగుతుంది. అంతేగాని 10 మంది మధ్యలో ఉంటే 10 మంది మధ్యలో ఉంటారు, అది ఒరిజినల్లో కాదో తెలియదు. ఇక్కడ ఈ మన సంస్థ నుంచి వెళ్ళినప్పుడు ఈ ఇబ్బంది ఏమి లేదు, డైరెక్ట్గా మన దగ్గర నుంచే వెళుతుంది, అది ఒరిజినల్ వెళ్తుంది, అందులో సందేహం లేదు. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా పూర్తి బాధ్యతలు సంస్థవే. మాకు తెలియదండి మేము మిస్టేక్ ఇచ్చాం అనడానికి ఏమి లేదు, మనమే తయారు చేసినప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా. అందుకనే దీనికి పంపించినప్పుడు ప్యాకింగ్ చాలా ముఖ్యం. ప్యాకింగ్ ఇప్పుడు దీంట్లో చూపిస్తారు అది ఎలా ఉంటుందో. ఆ ప్యాకింగ్ లూజ్ ఉంటే ఎవరు తీసుకోక్కర్లా, ఆ సీల్ కట్ అయితే తీసుకోవద్దు. ఆ సీలుతో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఖచ్చితమైన ప్యాకింగ్ ఉంటుంది, దాని ఫోటోగ్రాఫ్ ఉంటుంది, మీ బిల్లుకి అటాచ్ చేస్తారు. కాబట్టి ఇది నేను ఇవ్వలేదనడానికి లేదు, మేము ఇది ఇవ్వలేదనడానికి లేదు, మీరు తేడా ఇచ్చారని చెప్పడానికి లేదు. ఏది ఇచ్చారో దాని ఫోటోగ్రాఫ్ ఉంటుంది. ఆ ప్యాకింగ్ సీల్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. కాబట్టి పూర్తి బాధ్యత పూర్తి జవాబుదారీ సంస్థదే, అందులో ఎలాంటి సందేహం లేదు. తేడా రావడానికి అవకాశమే లేదు. స్వచ్ఛమైన కరుంగలీమాల సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైంది. దిష్టి దోషాలు గ్రహ దోషాలు పోవడానికి, నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి, సక్సెస్ రేట్ పెంచుకోవడానికి ఈ కరుంగలి ఈ అన్ని క్వాలిటీస్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది వేసుకుంటే మంచిదే, అంతవరకు గ్యారంటీ. తప్పకుండా. ఇప్పటి వరకు మిమ్మల్ని సంప్రదించిన ప్రతి ఒక్కరికి కూడా జాతకం చూసి
వాళ్ళకి ఏది దైవబలం సహకారం ఉండడానికి వాళ్ళ మానవ ప్రయత్నానికి రుద్రాక్ష చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు కరుంగళికి కూడా అదే చెప్తూ ఉన్నారు. ఏంటి రుద్రాక్ష వేసుకోవడానికి కరుంగళి వేసుకోవడానికి రెండిటికి మధ్య తేడా ఏంటి? రెండూ చూపించే ఫలితాలు ఏంటి? ఇప్పుడు మన ధర్మంలో అన్ని ఏది మంచిదైతే అది చేస్తాం. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, శివాలయానికి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. అది నమ్ముతాం, ఇది నమ్ముతాం. అన్ని ధర్మానికి, మన ధర్మానికి సంబంధించినవే. ఇది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది, నేను రోజు శివుడికి సంబంధించింది చేస్తున్నాను. నాకేం డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. ఈశ్వరుడు వేరు, సుబ్రహ్మణ్య స్వామి వేరు అని నేనైతే అనుకోవట్లేదు. అందుకనే స్వచ్ఛందంగా నేను ఎంత బిజీలో ఉన్నా, నా పని నాకు ఉన్నా, ఇది కూడా నా పని అనుకొని నేను నా మీద వేసుకొనే చేస్తున్నాను. కాబట్టి ఎక్కడ తేడా అని నేను అనుకోవట్లేదు. రుద్రాక్ష వేరు, కరుంగలి మరి ఈశ్వరుడు వేరు, సుబ్రహ్మణ్య స్వామి వేరు నేను భావించట్లేదు. ఇది ఎన్ని రోజులు ఇది ఉంటుందో అన్ని రోజులు స్వచ్ఛమైన ఇది ఇవ్వడానికైతే మా సంస్థ అయితే సిద్ధంగా ఉంది. తప్పకుండా. అయితే ఏదైనా ఒక మాల దైవికంగా మన దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి రుద్రాక్ష వస్తే పూజ చేస్తే పంపిస్తారు అనే విషయం అందరికీ తెలుసు. మరి కరుంగళి మన సంస్థ దగ్గర తీసుకున్న వాళ్ళకు కూడా దైవికంగానే అది వస్తుందా, లేదా వచ్చిన తర్వాత దాని ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా దైవికంగానే వస్తుంది. మేము ఈ స్కందగిరిలో చేసే పంపిస్తామని చెప్తున్నాము. స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి హైదరాబాద్లో. మీరు కూడా ఎందుకైనా మంచిది, మీరు కూడా ఎంతవరకు మేము పంపించామన్నది మీకు కూడా ఒక ఇది ఉండాలి కదా. మీరు కూడా ఇప్పుడు రుద్రాక్ష మాకు అక్కడ వేదం చదువుకున్న వేద పండితులు ఉంటారు, మహాస్ఫటిక శివలింగం ఉంటుంది. ఎవరు అడిగినా అక్కడ లైవ్ లో చూసుకోవచ్చు. నిత్యం నమ్మక చమకాలతో అభిషేకం జరుగుతూనే ఉంటుంది. వేరే ప్రాంతంలోంచి ఎవరైనా రుద్రాక్ష కావాలన్నా వాళ్ళ గోత్రనామాలు అడగడం, లైవ్ లో మా వాళ్ళు చక్కగా వాళ్ళకి చూపించి మరీ అభిషేకం చేస్తారు. సో ఇక్కడ ఈ కరంగలికి మీరు కూడా మామూలుగా ప్యాకింగ్ పంపిస్తారు. అది పూజ చేసి వచ్చిందో లేదో, ఎందుకు వచ్చింది మీరు కూడా దేవుడి దగ్గర పెట్టి వేసుకోండి. ఇక్కడ మా పద్ధతి ప్రాసెసింగ్ అంతా ఖచ్చితంగా చేసి పంపిస్తాం, ఏం తేడా లేకుండా. మీరు కూడా మీ దగ్గర పెట్టి వేసుకోండి, మంచిదే కదా. ఇప్పుడు రుద్రాక్ష మనం తీసుకున్నాం అనుకోండి, జపం చేసుకుంటాము. కొన్ని మాలలకు జపం చేసేటువంటి ఇది కూడా ఉంటుంది. మరి కరుంగళితో కూడా జపం చేసుకోవచ్చా అంటే? ముందు జపం ఉద్దేశం తెలియాలి ఎవరికైనా. జపం చేయొచ్చా చేయకూడదా అనే చాలా మంది ఇప్పుడు మనం వింటున్నాం, చూస్తున్నాం. దీంతో ఇలా చేయాలి, దీంతో ఇది చేయకూడదు, దాంతో అది చేయకూడదు. ముందు జపం ఉద్దేశం ఏమిటి? ముందు ధ్యానం, ధ్యాస, కాన్సన్ట్రేషన్, శ్వాస మీద ధ్యాస, కౌంటింగ్, ఇలా రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. రుద్రాక్షమాలతో జపం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే కాన్సన్ట్రేషన్ కోసం, శ్వాస మీద ధ్యాస. అది చేస్తున్నప్పుడు ఏమిటంటే, జపం చేస్తున్నప్పుడు మన వైపు తీసుకుంటాం, ఈ ముద్ర పెట్టి ఈ వేలు పైకి పెట్టి ఇలా వెనక్కి తీసుకుంటాం. మేరు వచ్చినప్పుడు మేరు దాటకుండా తిప్పి చేసుకుంటాం. ఇది పద్ధతి, జపం చేసే పద్ధతి. ఇందులో ఉద్దేశం ఏమిటి అంటే, ఈ ఫింగర్ టిప్స్ మీద ఒత్తిడి కలగజేస్తే, అంటే రుద్రాక్ష ఉపరితలం ఎలా ఉంటుందంటే బాగా షార్ప్గా ఉంటుంది. అది చాలా షార్ప్గా గుచ్చుకుంటుంది. మనం ఇట్లా ఒత్తితే గుచ్చుకుంటుంది, అంత షార్ప్గా ఉంటుంది. ఉద్దేశం ఏమిటంటే, అది వెనక్కి తీసుకున్నప్పుడు గ్రిప్ ఉంటుంది రుద్రాక్ష మాల. ఈజీగా మనం వెనక్కి తీసుకోవడానికి కౌంట్కి ఈజీగా ఉంటుంది. రెండోది ఏమిటంటే, ఈ ఫింగర్ టిప్స్ మీద ఒత్తిడి కలగజేస్తే బీపీ నియంత్రణలో ఉంటుంది. బీపీ నియంత్రణలో ఉంటే 100 రోగాలు కంట్రోల్లో ఉంటాయి. మనమేమో జపం అంటారు, చైనీలేమో ఇది ఆక్యుప్రెషర్ అంటారు. ఒత్తిడిని తగ్గించడానికి ఫింగర్ టిప్స్ మీద వాళ్ళు ఒత్తిడి కలగజేసి బీపీని నియంత్రిస్తారు. మనం ఏం చేస్తామంటే జపం చేసి బీపీని నియంత్రిస్తాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఇది కౌంటింగ్ కోసము, బీపీని నియంత్రించుకోవడము, ఆరోగ్యం కోసము అయితే ఏ మాలతో చేస్తే ఏమిటి తప్పు? మనం తులసి మాలతో జపం చేస్తాము. అయితే కొంతమంది ఉంటారు రుద్రాక్షతో చేయరు, తులసితోనే చేస్తారు. ఇది అంతే, జపం ఆ పర్పస్ సర్వ్ అయితే చాలా, అంతే. శుభ్రంగా కరుంగలి మాలతో జపం చేయండి, మంచిది. చాలా చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు ఒక స్వచ్ఛమైనటువంటి దైవికమైన రుద్రాక్ష ఎక్కడ దొరుకుతుంది అంటే పాండురంగారావు గారి పేరే వినిపించేది. ఇప్పుడు మార్కెట్లో నకిలీలు తాండవిస్తూ వేసుకోవాలనున్న వెనకడుగు వేస్తున్న వారికి మీరు mళ్ళీ ముందుకు వచ్చి స్వచ్ఛమైన కరుంగళిని అందించడం చాలా చాలా 100% మా సంస్థ తరఫున అయితే ఖచ్చితంగా 100% జెన్యూన్ కరుంగలి మాల, దాని ఖచ్చితమైన ప్రైస్ తో, ఖచ్చితమైన ప్యాకింగ్ తో భారతదేశం అంతా ఎక్కడికి కావాలంటే అక్కడికి మా బ్రాంచెస్ అన్ని చోట్ల ఉన్నాయి. అలాగే డైరెక్ట్ గా పంపించమన్నా పంపించగలుగుతాం. చాలా చాలా ధన్యవాదాలండి. చక్కగా సమాచారం అందించారు కరుంగళికి సంబంధించి.